ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట లేక విషయము ఏమిటంటే, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు దాచి ఉంచినటువంటి మేలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన ఘనపరుస్తూ ఉంటారో వారి కోసం దాచి ఉంచినటువంటి మేలులు లేక ఆ యొక్క ఆశీర్వాదము మనిషి హృదయానికి గోచరము కాదు, కనులకు కనబడదు, చెవులకు వినబడదు అనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఈరోజు గడవడానికి ఒక 10 రూపాయలు ఉంటే సరిపోద్ది అనుకుంటాం. కానీ దేవుడు 100 రూపాయలు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆయన్ని మనం ప్రేమించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన చిత్తము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు. లేదు చిన్న జాబు సరిపోద్ది అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఒక నార్మల్ ఒక రేకు షెడ్ సరిపోద్దు ప్రభువా నేను ఉండడానికి అనుకుంటావు. కానీ ఆయన అయితే ఏమనుకుంటారో తెలుసా? మంచి బిల్డింగ్ నీకు ఇవ్వాలని ఆశపడతారు. చూడండి, మనము ఒక విధంగా ఆలోచన చేసుకుంటాం, కానీ దేవుడు ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలునివ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యెషయా భక్తుడు అంటాడు కదా, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఉన్నతముగా ఉన్నవి, ఎంతో ఎత్తుగా ఉన్నవి. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరని దేవుడు చెప్తూ ఉన్నాడు యెషయా భక్తుడి ద్వారా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారో, ఎంతమంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారో మీరు అనుకుంటూ ఉంటారు ఒక రీతిగా, కానీ దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన రీతిలో నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, మనము ఆయన్ని ఘనపరిచినప్పుడు ఆయన ఏదైనా మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు కంటికి కనబడవు ఆయన చేసే కార్యాలు, చెవులకి వినబడవు. మనుషులు ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తారు. కానీ దేవుడు చెప్పకుండానే నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగించడం నువ్వు రుచి చూచి ఉన్నావు, ఇంకా ముందు ముందు చూడబోతావు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వాళ్ళని ఒక ప్రాముఖ్యమైన స్థితిలో, మంచి స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. దేవుణ్ణి ప్రేమించకుండా నాకు మంచి స్థితి కావాలంటే ఏమో బహుశా రావచ్చు, కానీ ఎక్కువ కాలం అది నిలబడదు. దేవుని విడిచిపెట్టి మనం తిరుగుతున్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అనేది నా యొక్క ఆలోచన. కనుక దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉంటే ఆయన చేయబోయే అద్భుతాలు ప్రతిదీ కూడా నీ జీవితంలో నువ్వు పొందుకుంటావని ఒక దేవుని సేవకునిగా తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు నాయనా. నిజమే, నువ్వు చేసే మేలులు మా కంటికి కనబడవు, మా చెవులకి వినబడవు, మా యొక్క హృదయానికి కూడా అంతుచెక్కవు ప్రభువా. ఏంటి, నేను ఇది అనుకోలేదు కదా, ఇది ఎలా జరిగింది అని కొన్ని పర్యాయములు మా హృదయాలలో మేము అనుకున్నాం. కానీ నువ్వు మా ఎడల ప్రభువా చేస్తున్నటువంటి ఈ యొక్క
మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ప్రేమించే వ్యక్తిగా మమ్మల్ని అందరినీ ఉంచమని, నీ బిడ్డలలో కుటుంబంలో ఏదైతే లోటుగా ఉందో సమస్తమును మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.